దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో దేవుని బిడ్డలైన ఆత్మీయులైన మీ అందరికీ ఈరోజు ఉదయకాల సమయమందు ప్రతి ఒక్కరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 101వ వచనం. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. భక్తుడైన కీర్తనకారుడు మనతో ఈరోజు మాట్లాడుతున్న మాట, నేను నీ వాక్యాన్ని బట్టి నీ వాక్యాన్ని అనుసరించడానికి దుష్ట మార్గులన్నిటి నుండి నా పాదాలు తొలగించుకొనుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న రీతిగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో అనుసరించి బ్రతకాలి అని మనం అనుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి అనే ఆలోచన అనుకున్నప్పుడు మనం చేయవలసిన ఒక పని ఏంటి అని అంటే, దుష్ట మార్గములన్నిటి నుండి మన పాదములను తొలగించుకోవాలి, తీసివేసుకోవాలి. అలాగే మనమే నిర్ణయం తీసుకోవాలి. అలాంటి ఉద్దేశం మనమే కలిగి ఉండాలి. అలాంటి ఆలోచన మనమే తీసుకోవాలి. దేవుని వాక్యం చెప్తున్నది అదే. ఈరోజు నేను వాక్యానుసారంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దేవుని వాక్యాన్ని అనుసరించి నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ వాక్యం నీలో నెరవేర్చబడాలి. ఆ వాక్యం నీ జీవితంలో స్థిరపరచబడాలి. ఆ వాక్యం ద్వారా నీ జీవితంలో కార్యము జరగాలి. ఆ వాక్యమే నీ జీవితంలో అద్భుతము జరిగించాలి అనుకున్నప్పుడు నీకు నువ్వే ఆ వాక్యానుసారంగా జీవించడానికి నీ జీవితంలో ఏ దుష్ట మార్గములు అవుతున్నాయో, ఏ లోక సంబంధమైనటువంటి మార్గాలు అవుతున్నాయో, పరిస్థితులు అవుతున్నాయో, ఆటంకాలు అవుతున్నాయో, వాటన్నిటి నుండి నిన్ను నువ్వే తొలగించుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను తొలగించడం కాదు, ఎవరో వచ్చి నిన్ను తప్పుకోమని చెప్పడం కాదు. నేను వాక్యానుసారంగా జీవించాలి అనుకున్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని నమ్మిన బిడ్డలుగా మన జీవితంలో వాక్యం మనలో నెరవేర్చబడాలి అనుకున్న ప్రతి ఒక్కరం కూడా మనం ఏ దుష్ట మార్గాల్లో ఉన్నామో, ఏ వంకర మార్గాల్లో ఉన్నామో, ఏ అపవిత్రమైన మార్గాల్లో ఉన్నామో, ఏ లోక సంబంధమైనటువంటి మార్గాలు మనం ఉన్నామో, వాటన్నిటి నుండి మనల్ని మనమే తొలగించుకోవాలి. నేను అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళాలి. అది మనమే చేయాలి, మనమే అది చేయగలగాలి. అలాంటి మనసు మనకు ఉండాలి, అలాంటి హృదయం మనకు రావాలి, అలాంటి ఆలోచన చేత మనం నింపబడాలి. అప్పుడే దేవుని వాక్యం అనుసరించి మనం నడుచుకోగలం, మనం బ్రతకగలం. చూడండి, ఈరోజు అనేక మంది క్రైస్తవులు దేవుని వాక్యం వింటారు కానీ దాని ప్రకారం నడుచుకోలేరు, దాని ప్రకారం చేయలేరు. ఆ జాబితాలు ఈరోజు నీవు నేను కూడా ఉన్నామేమో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలో ఆ వాక్యాన్ని అనుసరించాలంటే మనము కొన్ని మార్గాల నుండి మనం తొలగించబడాలి. మనల్ని మనం తొలగించుకునే మనస్సు మనకు రావాలి. అప్పుడే దేవుని వాక్యం మన జీవితంలో స్థిరపరచబడుతుంది, నెరవేర్చబడుతుంది. కనుక ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా దేవుని వాక్యం నీ జీవితంలో నెరవేరాలి, అనుసరించాలి అనుకుంటే గనక నీవు ఏ దుష్ట మార్గంలో ఉన్నావో దాని నుండి నిన్ను నువ్వే తొలగించుకో, తీసివేసుకో. అప్పుడు ఆయన వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు బ్రతకగలుగుతావు. అలా బ్రతకలేకపోవడానికి కారణం వాటి నుండి నిన్ను నువ్వు తొలగించుకోవట్లేదు, వాటిలోనే నువ్వు ఉంటున్నావు కనుక అది నీకు సాధ్యం అవ్వట్లేదు. కనుక ఈరోజు ఈ మాట వింటూ నీ జీవితంలో అది నువ్వే తొలగించుకోవాలి, అందులో నువ్వే తప్పించబడాలి, నువ్వే వాటి నుండి బయటికి రావాలి. అలాంటి నిర్ణయం నువ్వే తీసుకోవాలి. అలాంటి దేవుని వాక్యం అనుసరించే గొప్ప కృప దేవుడు ఆయన వాక్యాన్ని అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఈ వాక్యము నెరవేర్చబడి ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా జీవించడానికి దేవుడే కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. నేను నీ వాక్యం మేము అనుసరించినట్లుగా దుష్ట మార్గములన్నిటిలోండి మమ్మల్ని మేము తొలగించుకోగలిగిన జ్ఞానమును, మనస్సును, వివేకమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.